మీ భవిష్యత్తును గూర్చి, మీ వారి భవిష్యత్తును గూర్చి, మీ పిల్లల భవిష్యత్తును గూర్చి మీరు దిగులు పడొద్దు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీకు ఇవ్వాల్సిన జీవితం ఏదో సిద్ధపరిచే ఉంచాడు. నీ పిల్లలకి ఇవ్వాల్సిన లైఫ్ ఏదో సిద్ధపరిచే ఉంచాడు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల సమస్యలన్నిటికీ పరిష్కారాలు ముందే సిద్ధపరచబడి ఉన్నాయి. తగిన కాలమందు తప్పనిసరిగా అవి నీకు అందుతాయి. దాని గురించి అసలు ఆలోచనే తీసేయి. నువ్వు నిజంగా విశ్వాసమైతే, నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడివైతే, ఉంచిన దానివైతే, కలవరము, కంగారు, ఆ దిగులు, ఆ విచారము, అది నీ గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ ఫ్యూచర్ కానీ, లేకపోతే నీ పిల్లల ఫ్యూచర్ కానీ, అది ఏ విధమైనదైనా కానీ, అది ఏ రూపంలోనన్నా ఉండని, దాన్ని బ్యాలెన్స్ చేయటం నా యేసయ్యకు తెలుసు. దాన్ని మళ్ళా తిరిగి దిద్దటం నా యేసయ్యకు తెలుసు. చేతగానుడు అనుకోవాకు, అసమర్థుడు అనుకోవాకు. ఆయన పరాక్రమశాలి, రోషము గల దేవుడు, ఉన్న దేవుడు, నిజమైన దేవుడు.